సో ప్రస్తుతం చూస్తున్నాం మేడం రేవంత్ నగర్ అంతా కూడా ఒక హల్చల్ జరుగుతుంది. అయితే ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించినా కానీ వారి భార్యకి కూడా అదే కెపాసిటీ ఉంటుందా అని అనేసి చాలా మందికి డౌట్. నిజమేనంటారా అందులో? ఇస్తున్నారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు సునీత గారు తిరుగుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు వేరే వ్యతిరేకంగా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు తనని ఎమ్మెల్యే గారికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 3 సంవత్సరాలు కంటిన్యూ 3 టైమ్స్ వచ్చారు కదా. ఇప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ అదంతా మాకైతే చాలా చేశారండి. కేసీఆర్ ఎక్కడ ఉన్నారు కానీ మాకు మాత్రం నేనే. అంటే ఇంకా రేవంత్ నగర్ కార్మిక నగర్ అటు సైడ్ చూస్తే డబుల్ బెడ్రూమ్ లో కూడా అప్పట్లో రాలేవో అని అన్నారు. మరి అప్పట్లో మరి వారి పరిస్థితి ఏమంటారు? వచ్చాయండి, వచ్చాయి. అది రావు కదండి. ఇప్పుడు కొన్ని శాంక్షన్ చేశారు, సడన్ గా మళ్ళీ ఎలక్షన్స్ అని ఆపారు. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే నవీన్ యాదవ్ గురించి కూడా యువత అంటేనే నవీన్ యాదవ్ అంటేనే యువత అనే మార్గంలోకి వెళ్తున్నారు. ఉండొచ్చు, మేము కాదన్నట్లేదు. ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఉంటారు, చేస్తారు వర్క్. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కదండి. ఇప్పుడు అతను ఇప్పుడు కేసీఆర్ తో ఇప్పుడు వాళ్ళతో రేవంత్ రెడ్డితో కలిసి ఇప్పుడు ఆయన ఒక పొజిషన్ లేకపోయినా మా ఏరియాలో ఇది చేయండి అని అతను చెప్పాలి కదా. ఇప్పుడు ఏం డెవలప్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు నిలబడి మేము చేస్తాము, మాకు పోస్ట్ లేకుండా మేము చేస్తాము అనే నమ్మకం ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు కంపల్సరీ వాళ్ళని మేము గెలిపించుకునే అవకాశం చాలా ఉంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల సంది మాత్రం ఏ డెవలప్మెంట్ లేదు మాకు. మేము అక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ మేము శ్రీనగర్ కాలనీ మాకు కొంచెం వాటర్ వర్క్స్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకైతే ఇస్తున్నారు. మొన్న బతుకమ్మ కోసం కమిటీ హాల్ ఇవ్వట్లేదండి. ఇంత దౌర్జన్యం చేస్తే మేము ఏ నమ్మకంతో వాళ్ళకి ఓట్లేయాలి? అప్పుడు ఎక్కడ పోయారు? నవీన్ యాదవ్ ఎక్కడ పోయారు? సంగీత యాదవ్ ఎక్కడ వెళ్ళారు? వీళ్ళంతా మా హయాంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. ఇప్పుడు మొన్న ఒక్క బతుకమ్మ కోసం 3 కమ్మ సంఘము నాగార్జున కమిటీ చివరికి మా దగ్గర ఉన్న పీజీఆర్ కమిటీ వాళ్ళు కూడా మాకు రాకుండా చేశారండి. మాకెట్లా ఉండాలి మీరు చెప్పండి. మేము ఏ నమ్మకంతో వాళ్ళకి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు మన బస్సులో ఉన్న వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారనుకుంటే మేము కూడా చేస్తాం వాళ్ళకి. కానీ అలా లేదండి, వాళ్ళకి మాకు అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు.